హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 3వ భాగం. రావటమే ఆల్రెడీ రమణి గారు మెసేజ్ రూపంలో మ్యాటర్ మొత్తం చేరవేయటంతో ఆవేశంగా హిత దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకొని, ఎంత ధైర్యమే నీకు? నా కాబోయే మొగుడిని నువ్వు ఎగరేసుకుపోతావా? నన్ను కిడ్నాప్ చేసి నా ప్లేస్లోకి వస్తావా? నిన్ను ఈరోజు చంపేస్తాను అని 2 చెంపలు వాయించేస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అర్నవ్ ఏమన్నావ్ అని గంభీరంగా అడిగాడు. అర్నవ్ని చూడగానే స్నేహ తన యాక్టింగ్ షురూ చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్నవ్ని హత్తుకొని, నిజం అర్నవ్, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఇది నిన్ను చూసి ఇష్టపడిందంట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంది. ఇదెంత, దీని బ్రతికెంత? నిన్ను ఇష్టపడటం ఏంటి? ఇన్ని రోజులు దీని మనసులో మాట బయట పెట్టకుండా చాలా చక్కగా యాక్టింగ్ చేసింది. చివరికి మన పెళ్లి పీటల వరకు వచ్చేసరికి మనుషుల్ని మాట్లాడి నన్ను కిడ్నాప్ చేయించి, అది కావాలని బెదిరించి ఎవరో కిడ్నాప్ చేసినట్టు నాటకమాడి నా స్థానంలో అది కూర్చుంది అర్నవ్. దానిని చంపేయాలి అని ఆవేశంగా మరోసారి హిత మీదకి వెళ్ళింది. హిత స్నేహ మాటలకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి పిచ్చిదానిలా వాళ్ళ వైపే చూస్తూ ఉంది. స్నేహ చెప్పిందంతా విన్న రాఘవరెడ్డి గారు హిత మొహం చూసి అదంతా నమ్మలేక, స్నేహ హితని చేరేలోపే ఇద్దరి మధ్య అడ్డుగా నిలబడి గంభీరంగా, ఎవరి మీద చేయి చేసుకుంటున్నావో తెలుసా? ఈ రెడ్డి మనవరాలి మీద చేయి వేయాలని చూస్తున్నావా? ఆ చేయి విరిచేయగలను. ఈ క్షణం చెప్తున్నాను. శ్రీహిత మా ఇంటి కోడలు, నా మనవడి భార్య. తన మీద ఎవరైనా చేయి వేయాలని ట్రై చేస్తే వాళ్ళ జీవితం ఏమవుతుందో కూడా ఊహించలేరు అని గంభీరంగా అరిచి, అర్నవ్ పద, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడ ఏమీ మాట్లాడకు. అండ్ మీరు, ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. పొరపాటును కూడా హితని కలవాలని ట్రై చేయకండి అని సీరియస్గా చెప్పి, ఒక చేతితో షాక్లో ఉన్న అర్నవ్ చేతిని, మరో చేతితో హితని పట్టుకుని బయటికి నడిచారు. రాఘవరెడ్డి గారి మాటలకి షాక్ అయి నిలబడిపోయారు స్నేహ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళకి భిన్నంగా ఏమీ లేదు అర్నవ్ హితల పొజిషన్ కూడా. ఇంతలో గుమ్మం దాటేలోపు హిత షాక్ నుంచి తేరుకొని రాఘవరెడ్డి గారి చేతి నుంచి తన చేతిని తీసుకుని తలదించుకొని, స్నేహ చెప్పిందంతా నిజమే తాతయ్య గారు, నేను స్నేహని కిడ్నాప్ చేశాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అని అంది. పొరపాటున ఇల్లు దాటితే స్నేహ తల్లిదండ్రులు తనని చంపేయటానికి కూడా వెనకాడరని భయపడి, పైగా ముక్కు మొహం తెలియని వ్యక్తితో జీవితాన్ని ఊహించుకోలేక ఆ మాట వినటమే అర్నవ్ ఆవేశంగా హిత గొంతు పట్టుకుని, ఎంత ధైర్యమే నీకు? నన్ను మోసం చేసి తిరిగి నాకే చెప్తున్నావా? నిన్ను ఈ క్షణమే చంపేస్తాను అని అరుస్తూ ఉంటే రాఘవరెడ్డి గారు బలవంతంగా అర్నవ్ నుంచి హితని దూరం జరిపి, మర్చిపోకు అర్నవ్, తను నీ భార్య, తనని గౌరవించటం నేర్చుకో అని కోపంగా చెప్పి హిత వైపు చూస్తూ, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సమస్యే లేదు హిత. నీ వల్ల నా కుటుంబం పరువు పోతుంది అంటే అది నేను అస్సలు ఒప్పుకోను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. అండ్ నువ్వు అంటూ స్నేహ వైపు చూపించి, ఎవరు ఏది చేసినా నీకు నా మనవడికి రాసిపెట్టి లేదు కాబట్టి ఇలా అనుకోకుండా పెళ్లి జరిగిందేదో జరిగిపోయిందని మర్చిపోండి. పెళ్లి జరగలేదు అంటే మీడియాలో వచ్చిన న్యూస్ అబద్ధం అయిపోతాయా? అవన్నీ నిజాలు కాబట్టి నువ్వు మా ఇంటి కోడలు అన్నది కూడా నిజం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందే అని కోపంగా చెప్పి, అర్నవ్ కోపంగా అరిచేలోపు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి పద అని అన్నారు రాఘవరెడ్డి గారు. అర్నవ్ హిత వైపు చూస్తూ, నువ్వు చేసిన మోసానికి నేనిచ్చే పనిష్మెంట్ భరించలేక నీ అంతట నువ్వే నేను వద్దు అని పారిపోతావు, చూస్తూ ఉండు అని ఆవేశంగా అంటూ స్నేహ వైపు షార్పుగా ఒక చూపు చూసి అందరికంటే ముందే పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళిపోయాక స్నేహ ఏడుస్తూ, తాతయ్య నాకు అన్యాయం చేస్తారా? నా భర్తగా అర్నవ్ని తప్ప మరొకరిని ఊహించుకోలేను తాతయ్య. ఇది చేసిన మోసం తెలిసాక కూడా ఎలా మీరు దీనిని మీ ఇంటి కోడలిగా ఒప్పుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు.
కానీ ఇది ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది తాతయ్య. చూశారా అలా పెళ్లి జరిగిందో లేదో ఇలా అర్నవ్ కోపంగా మారిపోయాడు అని ఏడుస్తూనే, ప్లీజ్ తాతయ్య, నాకు అర్నవ్ని దూరం చేయకండి, నేను తట్టుకోలేను అని బ్రతిమలాడింది. రాఘవరెడ్డి గారు కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఈ విషయం మీరు పెళ్లి జరగకముందు అని ఉంటే ఆలోచించేవాడినేమో, కానీ ఇప్పుడు ఆలోచనకి కూడా స్థానం లేదు. ఇకపై మీరు హిత వైపు చూడకండి అని మరోసారి వార్నింగ్ ఇచ్చి, హిత రాను అంటున్నా బలవంతంగా తనని తీసుకొని బయటికి వెళ్ళేసరికి అర్నవ్ అప్పటికే కార్ తీసుకొని వెళ్ళిపోయాడని డ్రైవర్ చెప్పటంతో రాఘవరెడ్డి గారు ఒక నిట్టూర్పు విడిచి ఆయన అసిస్టెంట్తో అంతా దగ్గరుండి చూసుకోమని, గాసిప్స్ క్రియేట్ చేయటానికి ఛాన్స్ లేకుండా అర్నవ్ హితల పెళ్లి ఇష్టంతోనే జరిగిందన్న న్యూస్ రిలీజ్ చేయమని చెప్పి హితని తీసుకుని మరో కారులో బయలుదేరగానే హిత ఏడుస్తూ భయపడుతూ, తాతయ్య గారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మంచిదాన్ని కాదండి అని బ్రతిమలాడింది. హిత మాటలకి రాఘవరెడ్డి గారు నవ్వుతూ, ఏ చెడ్డవాళ్ళు కూడా తమని తాము చెడ్డవారని చెప్పుకోరు, అలా చెప్పుకున్నారంటే వెనక ఏదో బలమైన కారణం ఉందని అర్థం. నా అనుభవం చెప్తుంది స్నేహ చెప్పిందంతా అబద్ధమని, వాళ్ళ కోసం నువ్వు కావాలని నీ మీద నింద వేసుకున్నావని. ఏమైనా సరే నువ్వు ఇప్పుడు మా ఇంటి కోడలు విహిత, నువ్వు ఎలాంటి దానివైనా నిన్ను మార్చుకునేంత ఓపిక సహనం మా ఇంటి వాళ్ళల్లో ఉన్నాయి అని చిరునవ్వు నవ్వగానే, కానీ తాతయ్య గారు, ఆయనకి నేనంటే ఇష్టం లేదండి, అనవసరంగా ఎందుకండి ఆయన్ని బాధ పెడుతున్నారు, పాపం కదండి అని అనగానే రాఘవరెడ్డి గారు చిరునవ్వు నవ్వుతూ, అయితే అర్నవ్ బాధపడకుండా చూసుకునే బాధ్యత కూడా నీదే. ఈ రోజు నుంచి అర్నవ్ని కంటికి రెప్పలా చూసుకో, వాడి బాధని నువ్వే తీర్చి నువ్వే వాడిని నీ వాడిగా మార్చుకో, ఇప్పటి నుంచి నువ్వు మా ఇంటి మహాలక్ష్మి విహిత అని అన్నారు. రాఘవరెడ్డి గారి మాటలకి హితకి ఏం మాట్లాడాలో అర్థం కాక మనసులో, ఏంటిది తాతయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మరోసారి నా దరిద్రంతో ఆ ఇంటిని కూడా నాశనం చేస్తానేమో, అలా జరగకూడదు, ఏం చెయ్యాలి ఒకరికిది నేనెప్పుడు బరువు కాకూడదు, ఇప్పటికే ఒక కుటుంబానికే బరువుగా మారి కష్టంగా జీవితాన్ని గడుపుతున్నాను, ఇప్పుడు ముక్కు మొహం తెలియని వ్యక్తితో జీవితం పంచుకొని అతనికి నా దరిద్రాన్ని అంటించలేను, ఎలాగైనా సరే ఒకసారి ఆయనతో మాట్లాడాలి అని అనుకుంది. తను ఆలోచనలో ఉండగానే ఒక ఇంటి ముందు కార్ ఆగటంతో హిత తేరుకొని కప్పలా నోరు తెరిచింది ఆ ఇంద్రభవనాన్ని చూసి. బికాజ్ ఆ ఇల్లు న్యూ లుక్తో కట్టడం, పైగా రాజ్మహల్కి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉండటం, బయటికి ఒక అద్భుతంగా కనిపించడంతో, బాబోయ్, ఇది ఇల్లా ఇంద్రభవనమా అని అనుకుంటూ ఉండగానే పార్టికోలో కార్ ఆగాక పదహిత అంటూ ఆలోచనలో ఉన్న హితని కదిలించి తనని గుమ్మం వరకు తీసుకువెళ్ళి ఇక్కడే ఉండు అని అర్నవ్ అంటూ గట్టిగా అరిచారు. థర్డ్ ఫ్లోర్లో తన రూమ్లో కోపంగా వస్తువులన్నీ విసిరి కొడుతూ, ఐ హేట్ యూ మిసెస్ అర్నవ్, నన్ను మోసం చేసి నా జీవితంలోకి వచ్చావు కదా, ఇప్పటి నుంచి నీకు అసలైన జీవితం అంటే ఏంటో చూపిస్తాను అని అరుస్తూ ఉన్నాడు. ఇంతలో డోర్ ఓపెన్లోనే ఉండటం వలన రాఘవరెడ్డి గారి అరుపు వినిపించటంతో అర్నవ్ అసహనంగా బయటికి వచ్చేసరికి హిత అమాయకంగా లోపల కనిపించిన ఇంటీరియర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక్క క్షణం తన కళ్ళల్లో మాయకి పడిపోయాడు. కానీ రెండవ క్షణం కోపంగా, ఏంటి తాతయ్య, ఎందుకు పిలిచావు అని అరిచాడు. కిందకి రా, నీతో పనుంది అంటూ ఆర్డర్ వేసినట్టు చెప్పగానే అర్నవ్ తప్పక కిందకి రాగానే ఇలా వచ్చి నిలబడు అని హిత పక్కన ప్లేస్ చూపించి అప్పటికే పని మనిషి దిష్టి కోసం ప్లేట్ పట్టుకొని ఉండటం చూసి కోపంగా, ఇప్పుడు గృహప్రవేశాలు లాంటివి ఏమీ అవసరం లేదు తాతయ్య, నేనేమీ నా ఇష్టంతో పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకురాలేదు నా భార్యగా, నన్ను మోసం చేసి బలవంతంగా నా భార్య స్థానంలోకి వచ్చిన అమ్మాయిని మీరు తీసుకువచ్చారు అని కోపంగా చూస్తూ చెప్పగానే హిత మనసు కలుక్కుమన్నట్టు బాధగా తలదించుకుంది.
అర్ణవ్ మాటలకి రాఘవరెడ్డి గారు కోపంగా అర్ణవ్ అని అరుస్తూ ముందు వచ్చి ఇక్కడ నిలబడు అని ఆర్డర్ వేయగానే అర్ణవ్ తన తాతయ్య మీద ఉన్న గౌరవం ప్రేమతో తప్పదు అన్నట్టు హిత పక్కన నిలబడి హిత చేతిని పట్టుకొని తన పట్టు మొత్తం చూపిస్తూ ఎముకలు విరిగినంత గట్టిగా పట్టుకున్నాడు. అంత నొప్పి పుడుతున్నా సరే హిత చిన్న అరుపు కాదు కదా, బాధ కూడా మొహంలో చూపించకుండా తల కిందకి దించి ఉండటం చూసిన అర్ణవ్ ఆశ్చర్యంగా హిత వైపు చూస్తూ ఈ డోస్ దీనికి సరిపోలేదేమో అనుకుంటూ ఇంకా గట్టిగా పట్టుకోగానే హిత బాధగా ఒకసారి అర్ణవ్ వైపు చూసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.